ఓహ్! అంటే మనం వీడియో తీయం మాతాజీ ఎక్కువ. అదే మనవాళ్ళు కూడా బానే సేవ చేస్తారు. కానీ మనం ఎక్కువ వీడియోలు అంటే తీయము ఆర్ మనదంతా ముందటికి రాదు గానీ. అసలు అది. ఆ! ద ద యాహ్! అదే. అదే. కరెక్టే. యాహ్! కరెక్ట్ మాతాజీ. అంటే ఏంటిది? అవును మాతాజీ. వాళ్ళంతా ఎక్కువ బయట దేశస్తులు ఎక్కువ అంతే వాళ్ళే. బట్ ఏదో క్రిస్టియన్స్ ఆర్ లేదా ఇంకా లోకల్ ఇంకా ఉంటవి. బట్ వీళ్ళంతా హంగేరియన్స్ మోస్ట్‌లీ క్రిస్టియానిటీయే ఫాలో అవుతారు. యాహ్! యాహ్! ఓకే. గుడ్. అదే పర్వాలే. ఏదైనా మంచికే చేస్తున్నాం గదా! మనం వాళ్ళని ఫాలో అయినా పర్వాలేదు. వాళ్ళు మనల్ని ఫాలో అయినా పర్వాలేదు. మంచి చేస్తే చాలు అందరికి. యాహ్! మనకెవరిపైన ద్వేషం ఏమి అక్కర్లేదు. ఓకే. అటు నుంచి ఇటు చేసినా, ఇటు నుంచి అటు చేసినా ఎట్ ది ఎండ్ భగవంతుని మీద ప్రేమ కలగాలి. మొత్తం అందరి పైన ప్రేమ కలగాలి. అది మన ఉద్దేశ్యం. అండ్ అది ఇందాక మీరు చెప్పిన దాంట్లో అదే అదొక ఇంకో ఉదాహరణ ఎలా ఎలా ఇస్తారంటే, అదే ఒకతను మ్యూజిక్ అది నేర్చుకోవడానికెళ్తాడు. ఎళ్ళినప్పుడు అంటే ఇద్దరెళ్తారు. ఇద్దరెళ్ళినప్పుడు అతను అడుగుతాడనమాట టీచరు మొదట అతన్ని, "నీకు మ్యూజిక్ వచ్చా?" అంటే, "రాదు" అనంటాడు. అంటే, "సరే నీకు నెలకి రూ. 1000 ఇదా" అంటాడు. దాని తర్వాత ఇంకో అతను అతనడుగుతాడనమాట, "నీకు మ్యూజిక్ వచ్చా?" అంటే, "అవునండి. నాకు ఆల్రెడీ కొద్దిగా వచ్చు. నేను పలానా, పలానా వాటెవర్ అక్కడికెళ్ళాను, నేర్చుకున్నాను" అది ఇది అంటే, "అయితే నీకు 2000" అని అంటాడు. అంటే అదేంటండి ఆయనకు రాదు, ఆయనకు రూ. 1000 నాకు ఆల్రెడీ వచ్చు అంటే, మళ్ళా ఇంక నాకు తక్కువుండాలి కదా! సగం ఉండాలి గానీ, నాకు డబుల్ చేసి 2000 చెప్తున్నారెందుకు అనంటే, అంటే నువ్వు నేర్చుకుంది ఇప్పుడు అది కరెక్ట్ పద్ధతిలో లేదు. అదే నువ్వు పలానా, పలానా ఎక్కడైతే నేర్చుకున్నావో అది కరెక్ట్ పద్ధతిలో లేదు. సో, నేనిప్పుడు నువ్వు నేనిప్పుడు ఏదైనా చెప్తుంటే నీకు మళ్ళా పాతదాంతో కంపేర్ చేస్తా ఉంటావు. సో, నేను నీకు ఆ పాతదంతా ఎరేజ్ చేసి మళ్ళా కొత్తగా నేర్పియాలి. అందుకే నీ పైన కొద్దిగా ఎక్కువ శ్రమ పెట్టాలి నేను. అందుకే నీకు డబుల్ ఫీజ్ అని చెప్తాడనమాట. సో, అదే ఇందాక మాతయ్య చెప్పినట్టు అది అంటే మనం వేరే ఆల్రెడీ ఎక్కువ ఎంగేజ్‌మెంట్‌లో లేవు అంటే నా విషయంలో కూడా కొద్దిగా అదే యాక్చువల్లీ. నాకు పెద్దగా చిన్నప్పటి నుంచి భక్తి అవి ఇవన్నీ ఏం లేవనమాట. సో, నాకు స్పెసిఫిక్‌గా ఈ దేవుడు, ఆ దేవుడు అన్నట్టుగా ఏం లేకుండే, ఏం లేదు కాబట్టి నాకు కొద్దిగా తొందరగానే తీసుకోవడానికి పర్వాలేదు ఇబ్బంది కాలేదు. కానీ లేకపోతే ఆల్రెడీ కొద్దిగా భక్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మందిరంలో లేదా శివుడుంటాడు. లేతే వేరే ఇంకా అదే విఘ్నేశ్వరుడుంటాడు. పార్వతి అంటే వాళ్ళందరూ ఉండే వరకు వీళ్ళని పూజ చేయాలా? వాళ్ళని పూజ చేయాలా? ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. ఇక్కడ కృష్ణుడు ఆ! యాహ్! సో, పర్వాలేదు అన్నీ మెయింటైన్ చేస్తే సాధారణంగా జగన్నాథ్ పూరిలో ఎలా ఎలా అంటారంటే, జగన్నాథ్ పూరిలో జగన్నాథుడు కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికెళ్ళే ముందు సో, చుట్టూ యాక్చువల్లీ అందరూ దేవతలందరూ ఉంటారనమాట. ఒక్కొక్క గుడి
ఆ! సో, వాళ్ళంతుంటారు కాబట్టి సో, మనము అంటే ఒకవేళ మన మందిరంలో ఇట్లా అందరు దేవి దేవతలుంటే జగన్నాథ్ పూరి చేసేయాలి దాన్ని అంతే. హరే కృష్ణ. సో, మనం ఏ టాపిక్‌లోన ఓకే. అదే. సో, పరమాత్మ విషయంలో వచ్చేవరకల్లా మనము అదే పరమాత్మను ధ్యానం చేయడం వల్ల అనర్థ నివృత్తి అవుతది అన్నది మనం ఎక్కువగా అది ఆ పాయింట్‌ని డిస్కస్ చేసాము. హరే కృష్ణ. ఇంకో శ్లోక గూడా యాక్చువల్ అనర్థ నివృత్తికి ఏం జెప్తున్నారంటే ప్రభుపాద్ మనం రోజు చదివే శ్లోకాలు ఆహ్, భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఆహ్, ఏందది? నష్టప్రాయేషు అభద్రేషు గుర్తుందా? నష్టప్ హ్మ్. అర్థం జెప్తారా? అహా! లేదు. ఓకే. అక్కడి వరకే. హ్మ్. ఆ! అభద్రాలని న నశింపజేస్తారు. ఓకే. హ్మ్. ఆ! అయితే అక్కడ ప్రభుపాద భాగవతంకి 2 మీనింగ్స్ ఇస్తారు. ఒకటి భాగవత నిత్యం భాగవత సేవయ అంటే ఒకటి భాగవతము చదవడము లేదా భగవతుల సేవ అంటే భక్తుల సేవను చేయడము. ఆ! ఆ! భక్తుల సేవని భాగవత అని అంటే భక్తులని భాగవతులనే అంటారు. ఎందుకంటే వాళ్ళంతా భాగవతమే ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు, అంతా చెప్తున్నారు గాబట్టి. ఆ! కరెక్ట్. యాహ్! హరిబోల్. సో, ఇక్కడ ఈ 2 వర్తిస్తాయన్నమాట. సో, నిత్యం భాగవత సేవ చేసినప్పుడు ఒకటి మీరన్నట్టు అదే ఇక్కడ భాగవత శ్రవణం చేయడము. ఇంకోటి భాగవతుల సేవ చేయడము. సో, ఈ 2 విధాలుగా ఏది చేసినా గూడా మన అభద్రాలన్నీ గూడా నాశనమైపోతాయి. సో, అంటే మన అభద్రాలు ఇన్ ద సెన్స్ ఇవే అనర్థాలు అన్నట్టునే అవి చెప్తున్నారన్నమాట ప్రభుపాద అక్కడ. సో, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ అంటే భగవతీర్ హ్మ్. ఆ! ఉత్తమ శ్లోకి అంటే ఒకటేమో డైరెక్ట్ భగవంతుని వర్ణన అన్నట్టొస్తది. ఉత్తమ శ్లోకుడు అని ఉత్తమ శ్లోక అని గూడా అంటారు భగవంతుడిని. కానీ ఇక్కడొచ్చినప్పుడేమో భగవతీర్ ఉత్తమ శ్లోకే. సో, భగవతి అంటే భగవంతుడిని ఉత్తమ శ్లోకాలతో కీర్తించబడే భాగవతము అన్నట్టుగా అలా వస్తది. ఆర్ భాగవతులు ఎవరైనా భాగవతులు కీర్తిస్తారు భగవంతుడిని. భక్తులు కీర్తిస్తారు లేదా భాగవతం కీర్తిస్తుంది. సో, భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో, అలా చేసినప్పుడు ఎంత అంటే ఎలాంటి భక్తి కలుగుతదంటే ఇగ నైష్టికి ఎటువంటి అంటే పూర్తి నిష్టతో కూడిన అది మనం అనుకున్నాం గదా! అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠా స్టేజ్‌కెళ్తాం గదా! సో, అటువంటి భక్తిని ఇచ్చేది ఈ భాగవతం. మన భాగవతము ప్లస్ భక్తుల సేవ. ఈ 2 చేసినప్పుడు అప్పుడు అభద్రాలన్నీ పోతాయి. మన అనర్థాలన్నీ పోతాయి అని అది 1.2.8 శ్లోక. మనం రోజు చదువుతున్నాం కాబట్టి అది గూడా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. కనకదుర్గ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. ఓకే. సర్లేండి. హరే కృష్ణ. ఓకే. సో, అలా అనర్థాలు పోతాయి. అది మనం ఇప్పుడు చదివే 13 శ్లోకాలు చదువుతున్నాం గదా! రోజు ఏ ఏకైక సోంగాని. హ్మ్. సో, దాంట్లో లాస్ట్‌కి శుద్ధ్యతి అదొచ్చింది గదా! ఒకసారి మొత్తం శ్లోక చెప్పండి. హ్మ్. సో, ఇక్కడేమొచ్చింది పరంపరం శుద్ధ్యతి ధీరంటే యథాతథ. ఇక్కడ ఇంకా అంటే
హ్మ్. హ్మ్. హరిబోల్. చాలా భగవంతుని యథా గూడా వచ్చింది గదా! సో, భగవంతుని అంగాలను ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ధ్యానం చేస్తున్న కొద్దికి నిరంతరము మన ఒక్కొక్క మన మనం అలా ఒక్కొక్క స్థాయిని ఎదుగుతూ పరంపరం ఒక్కొక్క స్థాయిని ఎదుగుతూ ఏమవుతది మన బుద్ధి ఏదైతే అన్నీ ఆహ్, నెగెటివ్ అట్లా అంటే భౌతికమైన ఇంటెలిజెన్స్ చూపెట్టేదంతా అనర్థాలు అవన్నీ పోయి శుద్ధ్యతి మన బుద్ధి శుద్ధి పడతది. ఈ అనర్థాలన్నీ పోయి. హ హరే కృష్ణ కనకదుర్గ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో, అలా హరి బోల్. సో, దాంట్లో అనర్థాల్లో ముఖ్యమైనది ప్రభుపాద చెప్పేది అదే. అదే కామ, క్రోధ లోభాలనుకున్నాం గదా! వాటిలలో కామంలో ముఖ్యమైనది సెక్స్ డిజైర్. సో, ఆ మైథున భావం అదంతా గూడా ఎలా పోతది అంటే, మనం ముఖ్యంగా విగ్రహారాధన చేసినప్పుడు. అందుకే ఇందాక ఆ వీడియో అంతా చూపెట్టాననమాట. సో, మనం విగ్రహారాధన చేసినప్పుడు ఇందాక మీకు అంటే ఏమనపడ్డది దాంట్లో చూస్తే? హ్మ్. హ్మ్. యాహ్! హ్మ్. హ్మ్. యాహ్! సో, అందుకే వీలైనంత మటుకు మనం యాహ్! యాహ్! హరిబోల్. నిజమే మాతాజీ. అందుకే గదా! చెప్పండి. అదే బోల్. హ్మ్. హ్మ్. యాహ్! హరి బోల్. గుడ్. సో, అదే మనం ఇందాక ఈవెన్ అంటే మనం గోపాల భట్ట గోస్వామిది గూడా అనుకున్నాం గదా! తను కూడా అదే అనుకున్నాడు. అరే! నా దగ్గర శాలిగ్రామం ఉందే. భక్తుడు వస్త్రాలనిచ్చాడు. కానీ శాలిగ్రామంకి నేనంత మంచిగా వస్త్రాలు అవన్నీ ధరించలేను. నాకో మంచి విగ్రహం రూపం ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటే తనకు రాధారమణ వచ్చేసారు గదా! సో, మనం గూడా వీలైనంత మటుకు విగ్రహారాధన చేయగలిగితే చాలా మంచిది. విగ్రహం పెట్టుకొని వాళ్ళకి బట్టలు కుట్టడం గానీ, బట్టలు వేయడము అంటే ఆఫ్‌కోర్స్ రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్యన. అవి వేయడం. లేదా ఇలా ఇప్పుడు పూలు అవన్నీ తీసుకొని దేవుని కోసం హారం చేయడము. సో, అప్పుడు ఆ ధ్యానం అంతా ఎలా ఉంటది? ఓహ్! భగవంతుడు ఇలా ఉన్నాడు. ఇవాళ ఈ డ్రెస్ ఏసుకున్నాడు. ఈ డ్రెస్ ఏసుకున్నాడు కాబట్టి తనకి ఈ పూల హారము, ఈ పూలు ఇలా అల్లితే బావుంటాయి. సో, ఆ పూర్తి ధ్యానము, మెడిటేషను అదంతా గూడా భగవంతుని పైనే ఉండిపోతది. సో, అలా చాలా మటుకు అంటే ఇప్పుడు మాకు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఉన్నారు ఇంట్లో. సో, తనకి అంటే ఎలాగో పిల్లలతోటి బిజీగా ఉంటది కాబట్టి తనకు రోజు అదే డ్రెస్ అవి ఇవి మార్చడం కుదరదు గానీ, ఏకాదశికి ఓసారి అన్నట్టుగా అలా మారుస్తుంటదనమాట. సో, అలా మార్చినప్పుడు ఏమవుతది, ఆ రోజంతా ధ్యానం ఎలా ఉంటది, ఓకే. నేనిప్పుడు ఇవాళ ఈ డ్రెస్ ఎయ్యాలి, ఈ డ్రెస్ ఏస్తే ఎలా ఉంటాడు, ఈ డ్రెస్‌కి ఏమేమి ఆభరణాలు పెట్టాలి, ఎలా ఉంటాడు, అదంతా సో, ఆ ధ్యానమంతా 2, 3 గంటలు కనీసం మొత్తం ధ్యాన్ పైనే భగవంతుని పైనే ఉంటది గదా! సో, ఈ ఈ ఈ శ్లోకం అంతా అక్కడ వర్తిస్తది గదా! అదే ఏకైకంగా అని. హరే కృష్ణ. ఆ! ఎవరైనా జెప్తున్నారా ఏమైనా? హరే కృష్ణ. ఓకే. సో, ఏకైక శివంగాని అని అదే ఈ ఈ శ్లోకం మొత్తము భగవంతుని విగ్రహారాధన చేసినప్పుడు మొత్తం వర్తిస్తది. అండ్ పూర్తి నిజమైన ఆ మెడిటేషన్‌లో ఉంటాం. మనం విడిగా జపం చేసినప్పుడైనా మనం ధ్యానం తెచ్చుకోవడం కష్టం ఉంటదేమో గానీ, అదర్‌వైజ్ ఈవెన్ అంటే అదే మా వైఫ్ తను ఆహ్, ఈవెన్ ఇస్కాన్ బైరన్ టెంపుల్‌లో గూడా డైటీ డ్రెసెస్ వాటికి కూడా సేవ చేస్తా ఉంటదనమాట. సో, ఒక్కోసారి
అన్ని శారీసో లేకపోతే ఏవోటి ఇట్లా వీడియో చూస్తా ఉంటది. ఇట్లా మొబైల్ ఇట్లా ఇట్లా అలా జరుగుతా ఉంటదనమాట. కానీ మాకు చూసే వాళ్ళకి ఎట్లా కనపడతది, ఏదో రీల్లు చూస్తుంది, లేకపోతే టైమ్ పాస్ చేస్తుంది. అంతా వాళ్ళు చీరలు కట్టుకునే అవన్నీ ఏవో అంతా అది యాడ్లు చూస్తుంది అని అనుకుంటాం. కానీ తనకి ఎక్కువ అంటే ఇన్ జనరల్ ఎలా ఉంటదంటే, ఓకే. ఆ బట్టలు గానీ, లేతే ఆభరణాలు గానీ ఇవి మన గుడిలో రాధారాణికైతే ఎలా ఉంటది, కృష్ణునికైతే ఎలా ఉంటది, గౌర్నితకి ఎలా ఉంటాయి, అవన్నీ గూడా చెక్ చేస్తుంటదనమాట. సో, దాని ద్వారా ఏమైతది, మనం మొబైల్ పట్టుకున్నా గూడా భగవంతుని ధ్యానంలోనే ఉన్నాం. కరెక్టే గదా! సో, ఈ ఈ ఈ శ్లోక పూర్తిగా దానికి వర్తిస్తది గదా! యాక్చువల్లీ. ఒక్కొక్క అంగాన్ని గురించి ఆలోచిస్తూ, అరే! తనకి ఆహ్, వాటెవర్ తనకి ఆభరణం వేస్తే ఈ మెడలో ఇలా అయితే బావుంటది. చోకర్ ఏస్తే ఎలా ఉంటది. కుండలాలు పెడితే ఎలా ఉంటాయి. ఆ! అదంతా మెడిటేషనే గదా! ఇమాజినేషన్ అనొద్దు. మెడిటేషన్ అనాలి దాన్ని. ఎందుకంటే మనం ఆ భగవంతుని గుర్తు చేసుకుంటున్నాము. ఆ భగవంతునికి ఆభరణాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము అంత. సో, మ మనం పూర్తిగా ఆల్రెడీ భగవంతుని ధ్యానంలోనే ఉన్నాం. ఇన్‌ఫాక్ట్ అదొక విధంగా సమాధి స్టేజే ఒక విధంగా. ఒకవేళ పూర్తిగా భగవంతుని ధ్యానంలోనే ఉంటే. సో, అది భక్తి యోగాలో అది అంత ఈజీ అనమాట. మన భక్తి యోగాలో మన కుటుంబాన్ని వదలాల్సిన అవసరం లేదు. ఎక్కడికో అడవుల్లోకి పోయి కూర్చోవాల్సిన అవసరం లేదు. లేతే అదే ఈ మధ్య ఇవన్నీ గూడా అంటారు గదా! మౌనంగా ఉండాలి. నేనెక్కడికో పోయి నేను మొబైల్ గూడా బంద్ చేయాల్సిన అవసరం లేదు. అది అది గూడా చెప్తున్నాను అదే. సో, మొబైల్ పెట్టుకున్నా గూడా మొబైల్‌లో ఆ రింగ్ టోన్ మనకు భగవంతుని గుర్తు చేస్తుంది. మొబైల్‌లో వచ్చే యూట్యూబ్ వీడియోస్ మనకు భగవంతుని గుర్తు చేస్తాయి. వచ్చే యాడ్స్ అది గూడా చెప్పాను గదా! మనం ఈవెన్ ఆహ్, గోల్డ్ గురించి, ఆభరణాలు ఈ జ్యువెల్లరీ గురించి ఇవన్నీ యాడ్స్ వస్తా ఉంటాయి. అవి చూసినా గూడా అరే! ఇటువంటి జ్యువెల్లరీ కృష్ణునికుంటే ఎంత బావుంటది. ఈవెన్ టు ద ఎక్స్‌టెంట్ రియల్ ఎస్టేట్ అంటే ఈ మధ్యన విల్లాస్ అవన్నీ వస్తున్నాయి గదా! అవన్నీ జూసినప్పుడు గూడా ఆ విల్లాస్, అమెనిటీస్ అవన్నీ జూసి అరే! భగవంతుని మందిరం ఇలా ఉంటే ఎంత బావుంటది. అప్పుడు అంటే భక్తులంతా వచ్చి భగవంతుని ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్‌లో తనకి బోట్ యాత్ర జేస్తారు. ఆ! తన అన్ని పూలేసేసి ఆ పూలతోటి మంచిగా అలంకారం జేస్తారు. సో, ఈ ఏ మెటీరియల్ యాడ్ ఉన్నా గూడా అదంతా గూడా భగవద్ ధ్యానంలోకెళ్ళిపోయి పూర్తిగా మెడిటేషనే అయిపోతది. అప్పుడు మన బుద్ధి శుద్ధి పడతది. అదిగో. ఇంకెవరైనా ఏమైనా ఎగ్జాంపుల్స్ యాడ్ చేస్తారా? అయ్యో! మాతాజీ. ఆహ్, నే నేను కూడా అందులోనే ఉన్నా మాతాజీ. నేను కూడా అదే ట్రాఫిక్‌లో ఉన్నా. అదే ట్రాఫిక్ జామ్‌లో ఉన్నాను. వె అరే! హరే కృష్ణ. ఏ అందరం అదే నావలో ఉన్నాం మాతాజీ. అదే నా గురించి బాగా చెప్పాలంటే మా వైఫ్‌ని అడగండి. అప్పుడు నా భక్తి లెవెల్ చెప్తది. థర్మామీటర్‌లో ఏ లెవెల్‌లో ఉన్నాడన్నది చెప్తది. ఆ! మాతాజీ. ఆ! ట్రై చేస్తాను మాతాజీ. కానీ అదే అంటే
అమ్మ కోసం అన్ని పంపులు వేయించాడు అక్కడ. అరే బాబు! హరే కృష్ణ. యాహ్! యాహ్! హరే కృష్ణ మాతాజీ. యాహ్! మాతాజీ. హరి బోల్. సో, ముఖ్యంగా అదే ఆ భక్తి యోగుల లెవెల్‌ని కంపేర్ చేస్తూ 3 ఇచ్చారు మాతాజీ. కర్మి, జ్ఞాని, భక్తి యోగి అన్నట్టుగా. సో, ఈ ఆ! సో, కార్మి అదే మనం ఎక్కువ అనుకున్నాం గదా! గృహమేది అంతా గూడా ఎక్కువ మటుకు కార్మిలోనే ఉంటాడు. సో, తనెప్పుడూ ఈ అశాశ్వతమైన శరీరం గురించి అంటే అశాశ్వతం అన్నది గూడా తనకు తెలియదు. జస్ట్ ఆ శరీరం గురించి ఆలోచిస్తుంటాడు. ఓకే. నా శరీరం ఇది. ఆ శరీరాన్ని ఇలా కాపాడుకోవాలి. ఈ శరీరంతోటి సంబంధం ఉన్న వాళ్ళు వీళ్ళు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అంతే. ఈ వీళ్ళంతా నా కుటుంబము, నా బంధుమిత్రులు, నా అపార్ట్మెంట్‌లో ఉన్న ఫ్రెండ్స్ అదంతా. సో, మొత్తము ఆ శారీరక సంబంధంతోటే చూస్తారు. సో, ఈ శరీరానికి ఏదైనా అయితే అయ్యో! బాధపడిపోతారు. అట్లా. సో, దీనివల్ల ఏమైతది శారీరక సంబంధంతోటే ఉన్నారు గాబట్టి, ఈ సంసార సాగరంలో అలాగే కొట్టుమిట్లాడుతూ ఉంటారు. సో, జన్మ మృత్యు జరావ్యాధి. పుట్టినాము, పెరిగినాము, చదువుకున్నాము, స్కూలుకి పోయినాము, జాబ్ చేసినాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, పిల్లల్ని పెంచినాము, మళ్ళా పెళ్ళిళ్ళు చేసినాము, మళ్ళా మనవళ్ళని కన్నారు వాళ్ళు. అయిపోయింది. మళ్ళా నేను నా ఫోటోకి దండొచ్చేసింది. మళ్ళా నెక్స్ట్ ఇంకో జన్మలో కొత్త ఫోటో వస్తుంది నాది. సో, ఆ సంసారం మృత్యు ఆ సంసార సాగరంలో తిరుగుతూనే ఉన్నాం. అంటే ఆ! జన్మమృత్యు జరావ్యాధి. దాంతో పాటు ఈ దానివల్ల చేసిన పాపపుణ్యాల వల్ల పుణ్యం కొద్దిగా ఓకే పర్వాలేదు. కానీ తెలిసో తెలవక ఎన్నో పాపాలు చేయడం వల్ల మళ్ళా వైతరణి నది దగ్గరెళ్లి అది దాటాల్సొస్తది. దాంట్లో మళ్ళా పూర్తిగా కష్టపడతా ఉంటాం. సఫరింగ్ అంతా ఉంటది. సో, వాళ్ళకి నిజమైన అసలు ఈ శరీరం ఎందుకుంది? నేను ఈ శరీరంలోకి ఎందుకొచ్చినాను? నే నాకు వీళ్ళే ఎందుకు తల్లిదండ్రులు? అంటే నేను ఒక రాజు దగ్గర ఎందుకు పుట్టలేదు? నేను ఇంకో మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు పుట్టలేదు? అంటే బ్రాహ్మణ అని కాదు భక్తుల కుటుంబం. అవన్నీ అదంతా అసలు పట్టింపు రాదు, ఏం రాదు. జస్ట్ ఆ ఎండమావుల వెనకాల పరిగెడుతూ ఉంటారు. నాకిది ఇవాళ మంచి జ డబ్బొచ్చింది. సో, మంచి కొత్త కారు కొనుక్కుంటాను. కొత్త బిల్డింగ్ కొనుక్కుంటాను. కొత్త విల్లా కొంటాను. ఇంకో అపార్ట్‌మెంట్ ఆల్రెడీ ఈ అపార్ట్‌మెంట్ ఉంది. కానీ నా పిల్లలకి కావాలి కదా! ఇంకో అపార్ట్‌మెంట్ కొంటాను. అన్నీ ఇవే ఎండమావ. అంటే వాటితో సంతోషం అనుకుంటారు. కానీ దాంతో గూడా ఏదో ఒక బాధ వస్తూనే ఉంటదనమాట. ఇది కార్మీలు. నెక్స్ట్ జ్ఞానీలు. వీళ్ళకన్నా కొద్దిగా బెటర్ జ్ఞానీలు. సో, జ్ఞానీలేంది సరే అట్‌లీస్ట్ శరీరంలో నుంచి బయటపడతారు. నైతి, నైతి, నైతి అని అంటే ఇది కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది కాదు అది ఇది అని వీటన్నిటిని నైతి, నైతి అని అదంతా వదిలేసి మరి ఫైనల్‌గా ఏముంటదంటే మన భౌతికంగా ఇదంతా చూస్తున్నాం కాబట్టి మన ఇట్లా శరీర రూపంలో ఉండదు. సో, రూపమే ఉండదు అన్న కంక్లూజన్‌కొస్తారు జ్ఞానులు. ఏందంటే ఇక్కడ నాకు రూపం ఉంది. సో, ఈ దీనికి అపోజిట్‌గా ఉంటది ఏదైనా గూడా. ఆధ్యాత్మికమైతే. సో, దీనికి అపోజిట్ ఏందంటే, ఈడ నాకు రూపం ఉంది కాబట్టి రూపం లేనిదుంటది. సో, ఆ రూపం లేని బ్రహ్మజ్యోతి అనుకోండి లేదా పూర్తిగా శూన్యమే అనుకోండి. సో, అది జ్ఞానులకి వాళ్ళ టార్గెట్ అంతా అదుంటది. అందుకే వాళ్ళెళ్లి మౌనంగా కూర్చోవడము, లేతే మొత్తం మీరు లోటస్ టెంపుల్ అది వినుంటారు గదా! లోటస్ టెంపుల్‌లో మొత్తం చీకటుంటది లోపల పోయినంక. వాళ్ళు ఊరికే ఒక దూరంలో ఒక దీపం పెట్టుంటే దానిపైన లోపల కూర్చొని దానిపైనే ధ్యానం జేయాలి. అయితే ఓ ప్రభుజీ ఇలాగే చెప్తూ ఒకసారి నేను వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళాను. వెళ్ళి కొద్దిసేపు కూర్చునే వరకు పక్క నుంచి ఇట్లా గురక శబ్దం వస్తుంది. ఎందుకంటే పక్కన అంత చీకటుంది. ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అందరూ మౌనంగా ఉన్నారు. మంచి నిద్రొచ్చేస్తది. అంతే గదా! సో, కృష్ణుడేమంటున్నాడు 12 అధ్యాయంలో ఎవరికైనా తెలుసా ఇది? 12 అధ్యాయం 5 శ్లోక? క్లేశో అధికతరస్. అర్థం? హరే కృష్ణ. సో, క్లేశాలంటే తెలుసు గదా! హ్మ్. ఆ! ఆ! కష్టాలు.
ఆ! గుడ్. గుడ్. అదే. సో, క్లేశాలు అదే మనం జనరల్‌గా ఒక్కోసారి ఆ పదాలు అర్థం చేసుకుంటే మనకు తెలుసా ఆల్రెడీ. యాహ్! సో, క్లేశో అధికతరస్. సో, అవి అధికంగా ఈ క్లేశాలు అధికంగా ఉంటాయి. ఎప్పుడు క్లేశో అధికతరస్ తేషాం అవ్యక్త ఆసక్త ఆ! అవ్యక్త ఆసక్త. సో, అవ్యక్త రూపం అంటే అవ్యక్తం అంటే వ్యక్తం కానిది గదా! ఆ! ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం జ్ఞానులు వాళ్ళు ఏమనుకుంటారు సాధారణంగా ఇక్కడ నాకు రూపం ఉంది కాబట్టి దీనికి అపోజిట్ ఏంది అంటే రూపం ఉండొద్దు. సో, అవ్యక్తం ఇక్కడ నేను వ్యక్తపరచబడ్డాను. అక్కడ అవ్యక్తం అన్నమాట. సో, అవ్యక్తం, ఆసక్తం. ఆ అవ్యక్త రూపం పైన అంటే రూపం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవ్యక్త జ్యోతి పైన, శూన్యం పైన. ఆ అవ్యక్తం పైన ధ్యానం ఆసక్తి ఉన్నప్పుడు క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం చేతసాం అంటే చిత్ అంటే మనసులో. మనసులో అవ్యక్తాన్ని అంటే ఆ శూన్యాన్ని లేదా బ్రహ్మజ్యోతిని గురించే ఆలోచిస్తున్నారు అంతే. అవ్యక్తాసక్త చేతస ఆహ్, తర్వాతేంటి? క్లేశాధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం. సో, అవ్యక్తంతోటి మనకి ఎటువంటి సంబంధం లేదు గాబట్టి, మామూలుగా మనం భగవంతుని రూపం తీసుకున్నాం. ఇప్పుడు కృష్ణుడున్నాడు అని అనుకున్నాం అనుకోండి. సో, కృష్ణునికి ఏమేమి సేవలు చేస్తా ఉంటాము? అంటే కృష్ణుని విగ్రహం గాని, ఫోటో గాని. ఆ! సో, ఆ సేవ ఉంది. ఆ రిలేషన్ ఉంది గదా! అంటే నాకు భగవంతుడు కనపడుతున్నాడు. ఈ రూపం ఉంది. తనకింత ఇంత హైట్ ఉన్నాడు గాబట్టి నేను ఇలాంటి వస్త్రాలేస్తాను. లేతే పూలమాల ఇంత కడతాను అన్నట్టుగా ఆ రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ అవ్యక్తంలో ఏంటిది? నేను గోడను జూసి ఎప్పుడు గుర్తు చేసుకుంటానా? ఓహ్! గోడ నాకు ఖాళీగా కనపడుతుంది. బ్రహ్మజ్యోతి కనపడుతుంది. అంటే ఈడ నిరాకారం గాబట్టి నాకు భగవంతుడు గుర్తుకొస్తున్నాడు అని అనుకుంటామా? అంతే గదా! గోడ ఖాళీగుంది. అంతే ఖాళీగుంది. మన మైండ్ కనిపిస్తారు. కనిపించరు. సో, వీళ్ళు జ్ఞానులు అవ్యక్త రూపంనే అనుకుంటున్నారు గాబట్టి, సో, అంటే అందుకే అంటారు గదా! భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. మీరు గుడికెందుకెళ్తారు అని అంటారు. అంటే అన్ని చోట్ల ఉన్నా. సో, అన్ని చోట్ల ఉన్నప్పుడు గుడిలో గూడా ఉన్నాడు గదా! సో, గుడికెళ్ళి గూడా ఇప్పుడు మేము గుర్తు చేసుకోవచ్చు గదా! అదేం తప్పేం లేదు. గుడికెందుకెళ్తారు అని అన్నప్పుడు గుడిలో గూడా ఉన్నాడు గాబట్టి వెళ్తాము. అండ్ వాళ్ళకి ఏందంటే అదే మామూలుగా గోడను జూసి వాళ్ళకైతే భగవంతుడు గుర్తురాడు. సో, అందుకే ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు? అవ్యక్త హి గతిర్దుఃఖం. నీకు ఆ రిలేషన్ లేదు. ఆ! ఆ రిలేషన్ లేదు, సంబంధం లేదు, ఏం లేదు గాబట్టి నీకది దుఃఖతరమే ఉంటది. నీకేమి భగవంతుడు అరే! కృష్ణుడు ఇలా లీలలు జేశాడు, రాముడు ఇలా వచ్చాడు, చేశాడు, వరాహ రూపంలో ఇలా అదంతా అవన్నీ ఉండేయన్నమాట. అయ్యో! నిరాకారుడు. నిరాకారుడు అంటే ఇక నేనేం జేయలేను. నేను ఓన్లీ దాంట్లో కలిసిపోవాలంతే. ఇప్పుడు తల్లి పిల్లలు చాలా ప్రేమతో ఉంటారు. ఎప్పుడైనా తల్లి అనుకుంటదా? అబ్బా! నా పిల్లలంటే నాకెంత ప్రేమంటే ఆ పిల్లలు నాలో కలిసిపోవాలి అని అనుకుంటారా? ఆ! ఈవెన్ పిల్లలైనా అనుకుంటారా? అమ్మ నా తల్లికి లేదా నా భార్యకి, నా భర్తకి ఎంత ప్రేమంటే వాళ్ళు నాలో కలిసిపోవాలి అని అనుకుంటారా? అనుకోం గదా! ఎప్పుడైనా ప్రేమ ఉంది అంటేనే నేను, నేను ఉన్నాను, తను ఉన్నారు. వాటెవర్. నేనున్నా, అమ్మ ఉంది. నేనున్నా, భార్య ఉంది. నేనున్నా, భర్త ఉన్నారు. సో, అట్లా నేను, ఆ భ ఇద్దరు ఉన్నామనమాట. సో, నేనున్నాను, భగవంతుడున్నాడు. ఆ భగవంతుడు సాకార రూపుడు, సచ్చిదానంద విగ్రహుడు. సో, తనకి నాకు సంబంధం ఉంది. ఆ ప్రేమ సంబంధం ఉంది. ఆ ప్రేమ సంబంధంలో నేను తనకు వంట చేసి పెడతాను. తనకు పూలల్లి పెడతాను. తనకు మంచి మంచి వస్త్రాలు తెచ్చిపెడతాను. ఇలా అంటే ప్రతీదీ ఆహ్, సంబంధంతో ఉంటది. కానీ ఇక్కడ ఆ సంబంధం లేదు గాబట్టి దుఃఖతరం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తతేషాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సో, ఈ దేహంలో ఉన్న ఆత్మకి ఎప్పుడు అయినా గూడా ఎప్పుడైతే ఈ అవ్యక్తానికి ఆసక్తుడై ఉంటాడో తనకి సుఖం లేదు, కష్టాలే ఉన్నాయి, ఆ క్లేశాలు అలాగే ఉన్నాయి అని అది జ్ఞానుల గురించి జెప్తున్నారు. అండ్ భక్తుల గురించి ఇప్పుడు మనం అనుకుంది. సో, భక్తుల్లో ఇంకా ముఖ్యమైన బెనిఫిట్ ఏందంటే, సో, అలా భగవంతుడిని నిరంతరం రిలేషన్‌తో ధ్యానం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, భగవంతుడి భక్తులకు సేవ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి అనర్థాలన్నీ ఎళ్ళిపోయి, మనం నరకానికి పోవాల్సిన వైతరణి నది అవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం బ్రహ్మజ్యోతిలో కలిసిపోయాల్సిన అవసరం లేదు. మనం నేను విడిగానే, భగవంతుడు విడిగానే. సో, నేను ఆహ్, భూలోకంలో ఉంటాను, లేతే గోలోకంలో ఉంటాను. ఎక్కడున్నా గూడా భగవంతుని సేవ చేస్తుంటాను. సో, నాకు విడిగా "ఓ కృష్ణ నువ్వు నాకు మోక్షం ఇయ్యి" అని నాకు ప్రే చేయాల్సిన అవసరం లేదు.
కృష్ణ ఎక్కడున్నా నీ సేవ ఇయ్యి చాలంతే. ఈ ఈ లోకంలో గాని, పరలోకంలో గాని. అర్థమైంది గదా! మెయిన్‌గా మోక్షం గురించి గూడా అర్థం గావాలంతే. జ్ఞానులకేమో మోక్షం ఏందంటే, వాళ్ళకివన్నీ కష్టం ఇక్కడ. అయ్యో! ఈ దేహంలో ఉండి ఈ సంబంధాలేంది, ప్రేమలేంటి, ఇవన్నేంటి, వీటన్నిటి నుంచి బయటపడిపోతాను. శూన్యంలో కలిసిపోతాను, లేదా బ్రహ్మజ్యోతిలో కలిసిపోతాననుకుంటారు. కానీ మనమేంది, ఎవరైనా రండి, ఎటువంటి వాళ్ళైనా రండి, రండి మేము మీతో ప్రేమ సంబంధం ఏర్పరచుకుంటాము, మంచిగా ప్రేమతో ఉంటాము, మీకు సేవ జేస్తాము, మేము తరిస్తాము, భగవంతునికి గూడా సేవ జేస్తాము. హరి బోల్. ఈ 3 డిఫరెన్స్ అర్థమైనాయి గదా! కర్మి, జ్ఞాని, భక్తి యోగి. ఎవరైనా ఏమైనా యాడ్ జేస్తారా? యాహ్! కార్మీస్ ఎప్పుడు ఈ శారీరక సంబంధంతోటే అటాచ్ అయిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు సంసార సాగరంలో పడి ఈ జన్మ, మృత్యు, జరా వ్యాధులను తిరుగాడుతూ వాళ్ళు వైతరణి నది అవి దాటాల్సొస్తది. అక్కడ కష్టాలు పడతారు. జ్ఞానులు వాళ్ళు అయ్యో! ఈ శరీరము ఇక్కడ భౌతికం గాబట్టి అసల ఆత్మ అన్నది అంటే నిజమైన ఆత్మకి అసలు రూపం ఉండదు. సో, నిజమైన భగవంతుడికి అసలు రూపం ఉండదు. సో, నేను ఈ శరీరాన్ని వదిలేసి బ్రహ్మజ్యోతిలో గాని, శూన్యంలో గాని కలిసిపోయానంటే ఇగ అసలు ఈ బాధలు, బందీలు ఏముండయి అని అనుకుంటారు. కానీ జీవించినంత కాలము వాళ్ళకేమి క్లేశో అధికతరస్తేదం కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా అర్జునుడు అడిగినప్పుడు. సో, మీకు ఆ సంబంధం లేదు గాబట్టి అంటే మీరు రూపము అట్లా భగవంతుని ధ్యానం చేయట్లేదు గాబట్టి అవన్నీ కష్టంగా ఉంటాయి అని జ్ఞానుల గురించి చెప్పినారు. తర్వాత భక్తి యోగుల గురించి చెప్తూ సో, భక్తి యోగులు ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో ఉంటారు గాబట్టి, భగవంతునికి సేవ చేస్తుంటారు గాబట్టి ఆ సేవలో వాళ్ళ అనర్థాలన్నీ పోతాయి. వాళ్ళకి భగవంతుని పైన ప్రేమ ఉంటది. అండ్ భగవంతుని పిల్లలైన ఈ మొత్తం ప్రతి జీవి పైన గూడా ఏ అంటే జ మనుషులనే గాదు పశువుల పైన అన్నిటిపైన గూడా అందరిపైన గూడా ప్రేమ ఉంటది. అండ్ వాళ్ళెప్పుడు మోక్షం గురించి కోరుకోరు. ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, గోలోకంలో ఉన్నా ఎక్కడున్నా గూడా నేను భగవంతుని ఆర్ భక్తుల సేవ జేయాలి. అది చేస్తున్నాను. అదే చేస్తుంటాను. నీ ఇష్టం కృష్ణ నువ్వు ఇక్కడ పెడతావా? నన్ను నరకలోకంలో పెడతావా? ఎక్కడ పెట్టినా పర్వాలేదు. ఇది గూడా మనం ముందే అనుకున్నాం గదా! అసలు నరకలోకంకెళ్ళినా గూడా పర్వాలేదు అన్నది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా అంటే జైల్‌లో ఉన్నారు అంటే ఏమనుకుంటాము? ఓకే. అంటే ఓకే. నేను అనే పదం డిఫరెంట్‌గా అనాలేమో. అంటే ఓకే. ఎవరైనా ఇట్లా జాతకం జూసి "అయ్యా! నువ్వు జైలుకెళ్తావయ్యా" అని అన్నారనుకోండి. అప్పుడెలా తీసుకుంటాం? ఎళ్తాడు అన్నట్టే అనుకుంటాం. జ్యోతిష్యుడు అట్లా జెప్పిండని. కదా! కానీ జైలుకి సూపరింటెండెంట్ గూడా పోతాడు గదా! జైలు సూపరింటెండెంట్. ఆయన గూడా ఆల్‌మోస్ట్ జైల్లోనే అదే. కానీ ఆయన గూడా ఆల్‌మోస్ట్ జైలుకే ఎళ్తున్నాడు. జైల్‌లో ఈ జాతకంలో జైలుకెళ్ళేదుంది అంటే, జైల్‌లో కష్టపడాలనే లేదు. తప్పు చేసిపోవాలి. ఆ! ఆ! సేవ జేయడానికి గూడా ఎళ్ళొచ్చు. సో, అలా నువ్వు నరకంలో ఉన్నావయ్యా అంటే, యమధర్మరాజు కూడా నరకంలోనే ఉన్నాడు. చిత్రగుప్తుడు నరకం దగ్గరే ఉన్నాడు. అంటే వాళ్ళు యమలోకంలో సో, వాళ్ళు ఉన్నారు. సో, మనం ఎక్కడ నెగెటివ్ అన్నది తీసుకోమనమాట. భక్తులేందంటే ఏదైనా పర్వాలేదు. ఈవెన్ భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళంతా గూడా ఎక్కువ చెప్పేదదే. కృష్ణ నువ్వు ఇష్టం నన్నెక్కడైనా పెట్టు. నువ్వు అదే స్టూల్ ఆఫ్ ది వార్మ్ అన్నట్టు చిన్న చిన్న పురుగుల స్టూల్‌లో పెట్టిన స్టూల్ భక్తుల భక్తులు ఏదైతే త్యజిస్తారో పొద్దున్నే మలమూత్రాలు త్యజిస్తారో దాంట్లో ఒక చిన్న పురుగులాటగైనా పెట్టు. ఏం పర్వాలేదు నాకు అనంటారు. ఎందుకంటే అది భక్తునిది అవశేషం గాబట్టి దాంట్లో నాకు భక్తే వస్తది అన్నట్టుగా. సో, ఆ మలమూత్రాలదే గానియండి, నరకంలోనే గానియండి, ఎక్కడైనా గానియండి నాకు భక్తి ఉంది. అంటే నాకు కృష్ణ నీ పట్ల ప్రేమ ఉంది. నువ్వు ఎక్కడైనా పెట్టు. నేను అదే ప్రేమతో సేవ జేస్తా ఉంటాను. అది మన మూడనమాట ఎప్పుడైనా గూడా. అందుకే మనం ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. అనవసరంగా అంటే అది మన మనసులో పెట్టుకొని ఏదో బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళది అట్లా అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ ఇంకోరు. హరే కృష్ణ. సో, ఇప్పుడు అదే పాయింట్‌ని మళ్ళీ ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. సో, ముఖ్యంగా ఈ అనర్థాలు అవన్నీ ఎలా పోతాయి? ఆ భగవంతుని పైన, ఆ పరమాత్మ పైన ధ్యానం రావాలి అంటే ఊరికనే మనం ఊరికే అంత రాదు. మనం ఎప్పుడైతే విగ్రహారాధన చేయగలుగుతామో, విగ్రహారాధన చేస్తే చాలా బెటరు. ఎందుకంటే మంచిగా ప్రతి అంగము ఓకే. ఇవాళ కాళ్ళకి ఇలా గజ్జెలు ఇలాంటివి పెడదాము. ఇందాక వాళ్ళు చూసారుగా మీరు వాళ్ళు డిజైన్ చేస్తా ఉంటే. మంచి కాళ్ళకి గూడా పెయింటేస్తున్నారు.
మంచి మంచి రంగులేస్తున్నారు. చేతిలో మధ్యలో రంగులేస్తున్నారు. అట్లా ఒక్కొక్క డిజైన్ అవన్నీ ఏస్తూ ఉంటే ప్రతి అంగం పైన గూడా ధ్యానం ఉంటది. ఒకవేళ ఇది కుదరకపోతే ఇంకేం జేయొచ్చు? విగ్రహారాధన. ఆ! కరెక్ట్. అహా! అంటే నేననేది విగ్రహాలు లేవు మన దగ్గర. ఆర్ విగ్రహ సేవ. ఆ! ఆ! హ్మ్. కొందరు ఈవెన్ ఒక్కోసారి ఆ ఫోటోకి గూడా చెప్పు. మె మె యాహ్! క యాహ్! కానీ సాధారణంగా చిన్న పిల్లలున్నప్పుడు మనం వాళ్ళని ఎలా అలంకరిస్తాం మాతాజీ? మంచి మంచి కాటిక పెడతాము. అదే మాతాజీ. అదంతా గూడా ఈ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంతే. కృష్ణ నాకు కొద్దిగా నీకిలా చేయాలనుంది. అంటే ఈవెన్ మనం ఒక్కోసారి కొందరేమంటారంటే భగవద్గీత వాట్లల్లో అంతే అది ఆ! ఆ! అంతే. యాహ్! అ అ అలా చేయడం వల్ల ఇప్పుడు ఆ శ్లోకా చదివాం గదా! ఏకైక అంగాని. సో, ప్రతి అంగం పైన పాదాది యావద్ అసితం. సో, మొత్తం పాదాలను మొదలుకొని ఒక్కొక్క అంగం పైన ధ్యానం ఎలా వస్తది అంటే, ఊరికే పాదాలు చూస్తే మనం నిజంగా చెప్తే మనం పాదాల తర్వాత చాలా మటుకు ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాం పైకి. అంతే గదా! ముఖం దగ్గరికి. వెరీ బోర్. వెరీ గుడ్. ఓహ్! గుడ్. గుడ్. సో, అదే దాని తర్వాత మనం సాధారణంగా ఎక్కువ మటుకు ఉరువులు, నాభి అదంతా ఎక్కువ గమనిస్తామా? చాలా మటుకు ఫా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. పైన ముఖం దగ్గర దర్శనంకెళ్ళిపోతాం. అంతే గదా! సో, ఇలా చేసినప్పుడు ఇప్పుడు మాతాజీస్ వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో ఒక్కొక్క అంగం పైన గూడా కొద్దిగా పెయింట్ ఎయడము, డిజైన్ ఎయడం చేస్తుంటే ప్రతి అంగం పైన గూడా ధ్యానం అయితదనమాట అది. యాహ్! మాతాజీ. అ అ అదెలా తీసుకోవచ్చంటే ఒక్కోసారి అది మనం హనుమంతుడిని అనుకున్నాం గదా! హనుమంతునికి ఏ సేవ లేపోతే రాముడు ఆవలిస్తే చాలు చిటికేస్తే సేవ అని. సో, కృష్ణుడు మీరన్నట్టు కృష్ణుడు ఆల్రెడీ చాలా అందంగున్నాడు. ఆయనకింక విడిగా ఏం చేయలేం. బట్ మనకేదో ఓ సేవ గావాలి. సో, అలా వాళ్ళు అంత యాహ్! ఎంత ఓపికగా నిల్చుంటాడు. రో అది. హరిబోల్. సో, అందులో ముఖ్యంగా సో, పాదాల దగ్గర తులసి పూలు లేదా తులసి అర్పించాలి అనంటున్నారు. సో, ఒకవేళ విగ్రహం లేదు మన దగ్గర అనుకున్నప్పుడు ఆహ్, ఆహాహా! అరె! హరిబోల్. ఆహాహా! అంటే అది ఒకవేళ నెగెటివ్‌గా అయితే అవసరం లేదు మద్దతు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ పాజిటివ్‌గా అయితే యెస్ తులసి కూడా ఉంది కాబట్టి నేను కూడా తులసితో పాటు సేవ చేస్తా అంటే అది పాజిటివ్‌గా వస్తది. అలా తీసుకోవచ్చు మనము. అంటే నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం ఎక్కడ ఏది నెగెటివ్‌గా మాత్రం తీసుకోవద్దు. ఎవరేదైనా చెప్పనియండి. యాహ్! సో, ఫోటో ఉంటే అట్‌లీస్ట్ ఫోటోకి అదే తులసి సాధారణంగా కొందరు కొద్దిగా ఇట్లా నీళ్ళు పెట్టేసి అట్లా పాదాల దగ్గర అది తులసి అయినా పెడతారు. లేదా కింద పూలు అవన్నీ అర్పిస్తారు. సో, అలా గూడా జేయొచ్చు. అండ్ బ్లెస్సింగ్ ది లార్డ్, బేతింగ్ హిమ్ ముఖ్యంగా విగ్రహాలుంటే మాత్రం అదే మనకు ఒకవేళ కుదరకపోతే గుడికెళ్తే గుడిలో అట్‌లీస్ట్ మంచిగా వాళ్ళు డ్రెస్సింగ్ జేసి, వాళ్ళు అభిషేకం జేస్తారు. అవన్నీ జేస్తారు గాబట్టి అవి చూస్తున్నా గూడా మనం చూసినా గూడా బెనిఫిట్ బానే ఈక్వల్‌గానే ఉంటదనంటారు. అంటే ఎ ఎంతైతే వాళ్ళు
ఒక్కొక్క అంగానికి అవన్నీ వస్త్రాలు అవన్నీ ధరిస్తున్నారో, అభిషేకం చేస్తున్నారో, ఆ సేమ్ బెనిఫిట్ చూసే వాళ్ళకి కూడా ఉంది అని అంటారనమాట. అందుకే చాలామంది అభిషేకం చేస్తున్నారు అని అనగానే రెడీగా ఉంటారు. అంటే అట్‌లీస్ట్ దర్శనం చేసుకోవడానికెళ్తాను, అభిషేకం చూడ్డానికెళ్తాను అని అంటారు. హరే కృష్ణ. సో, ఇది ముఖ్యంగా అర్చన పద్ధతి మనం అట్లా భగవంతుని అర్చనలో వీలైనంత వరకు విగ్రహారాధన చాలా శ్రేయస్కరము. ఒకేళ మనకు కుదరట్లేదు అంటే అట్‌లీస్ట్ ఫోటోస్ అవి పెట్టుకొని అక్కడి నుంచి సేవ చేయడం చేయొచ్చు. యాహ్! అంతే. హ్మ్. హ్మ్. వెరీ పవర్. యాహ్! చిన్న విగ్రహాలైనా పర్వాలేదు. ఈవెన్ ఫోటో అయినా కూడా పర్వాలేదు. బట్ మన ఓహ్! గుడ్. గుడ్. సో, వీలైనంత వరకు అదే ఫోటోని తుడిచేటప్పుడు పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క అంగం తుడుచుకుంటూ ఒక్కొక్క అంగాన్ని ధ్యానం చేస్తూ మెల్లి మెల్లిగా పై వరకు వెళ్ళొచ్చు. అరె! హరే కృష్ణ. యాహ్! మంచిది. హరి బోల్. యాహ్! ఓకే. హరే కృష్ణ. సో, హరే కృష్ణ. ఆ! అదే నాకు మామూలుగా అక్కడెళ్ళినాక ఫ్రైడే కుదరదు. సో, మీరు కంటిన్యూ. ఆ! ఆ! యాహ్! అది మనమే కొద్దిగా ఫాలో అప్ చేయాలి మాత్రం జనరల్‌గా అంటే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ట్యాగ్ చేయడం అంటారో వాటెవర్. అంటే ఎప్పుడో ఒకరిద్దరితో మాట్లాడుతా ఉంటే వాళ్ళు వస్తున్నారా లేదా? ఓహ్! గుడ్. గుడ్. వెరీ బాల్. ఆడియన్స్ గ్రూప్ మీతో. హరే కృష్ణ. ఆ! హరి బోల్. గ్రేట్. నిజం అది యాక్చువల్లీ కొద్దిగా గొప్ప సేవనే మాతాజీ. అంటే నాకదే చెప్తున్నా కదా! నాకు రావది ఆ ఫాలో అప్ గాని హరి బోల్. గ్రేట్. హరి బోల్. అదే చెప్తున్నా కదా! మీరందరూ మంచిగా నిజంగా భక్తులు అంటే బాగా ఎక్కువ ఎంగేజ్ అయ్యి ఓహ్! హరి బోల్. గ్రేట్. హరే కృష్ణ. సో, యాహ్! హరి బోల్. యాహ్! గ్రేట్. ఓకే. మరి అదే ఇంకా సో, ఇది లాస్ట్ ఇంకొక స్లైడ్ అయితే ఈ టాపిక్ అయిపోతది. మనం మళ్ళా చేద్దాం. హరే కృష్ణ. సో, నెక్స్ట్ అదే భక్తి యోగంలో ఒక బెనిఫిట్ ఏంది అంటే, భక్తి యోగం చేయడం వల్ల మనం విడిగా జ్ఞానం రావాల్సిన అవసరం లేదు. అయ్యో! నేను ఇన్ని శ్లోకాస్ నేర్చుకోలేదు, లేదా నేను భగవద్గీత అంతా చదవలేదు, నేను భాగవతం అంతా చదవలేదు. ఇవన్నీ ఈ జ్ఞానం పైన కాన్సంట్రేషన్ అక్కర్లేదన్నారు. ఎందుకంటే, ఆ జ్ఞానం ఇచ్చేదెవరు? భగవంతుడే గదా! మనం ఒక్కోసారి మీరు ఈ కథ విన్నారు గదా! ముందు గూడా మనం చెప్పుకున్నాం. అదే అప్పుడు నాత్‌తో నాథముని తన గుప్పిట్లో మట్టి పట్టుకొని ఇదెంతుంది చెప్పండి అని అంటారు ఆ సైనికుల్ని. అంటే "అరే! ఆ ఇసుక రేణువులు ఎన్ని కౌంట్ జేయాలి? ఎలా కౌంట్ జేస్తాము? మాకు తెలియదు సంఖ్య తెలియదు" అని అంటాడు. అప్పుడు నాథముని అంటాడు, "ఇవి ఒక గుప్పెడు మట్టి" అని అంటాడనమాట. ఆ గుప్పెడు అని తెలుసు కానీ ఒక్కోసారి ఆ జ్ఞానం ఎలా ఆగిపోతదంటే మనకు చెప్పడానికి రాదు. అది మోస్ట్‌లీ మన అహంకారము,
అలా లేదంటే ప్రైడ్ అవి పెరిగినప్పుడు మన బుద్ధి అంటే కృష్ణ అట్లా బ్లాక్ చేసేస్తాడనమాట. సరే వీడికి అహంకారం ఎక్కువైంది, వీని జ్ఞానాన్ని ఈడ ఆపేద్దాం అన్నట్టు. సో ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే భగవంతుడైనప్పుడు మనం భగవంతుని మంచిగా ప్రేమయుక్త భక్తి అంటేనే మనం అనుకున్నాం కదా, లవ్వింగ్ డివోషనల్ సర్వీస్. సో ఆ ప్రేమయుక్త సేవతో ఎప్పుడైతే భగవంతుని ఆరాధిస్తున్నామో మనకి ఎప్పుడెప్పుడు జ్ఞానం కావాలో ఆ జ్ఞానం తనే ఇచ్చేస్తాడు. నాకు గుర్తుండి ఒక అల్వార్ స్టోరీలో కూడా, నాకు కరెక్ట్ గుర్తులేదు అల్వార్ ఎవరు అన్నది. ఆ అల్వార్కి మామూలుగా చిన్నప్పటి నుంచి ఎక్కువ చదువు అదంతా ఎక్కువ రాదు. అయితే ఆ, ఒకసారి ఒక కాంపిటీషన్ అదేదో పెడతారనమాట. దాంట్లో నాలుక లేని గంట అంటారు తెలుసా? నాలుక లేని గంట. మామూలుగా గంట ఎలా మోగుతుంది? గ గంట గంట ఎలా మోగుతుంది? ఆ మ- మధ్యలో అది ఉంటే దాంతో మధ్యలో దాన్ని నాలుక అంటారు అనమాట. నాలుక అది లేకపోతే గంట సపోర్ట్ చేస్తుందా? చే చేయలేదు. అది వేరే. కానీ ఇలా అంటే ఒక గుడిలో అది పెట్టి ఆ, వాళ్ళు అంటారనమాట. ఓకే, ఓ వి- ఆ, పండితులారా, జ్ఞానవంతులారా, మీరందరూ రండి. ఎవరైతే మీరు మీరు చెప్పిన వాటర్ పద్యాలతోటి లేతే గ్లోరిఫికేషన్ తోటి భగవంతుని కీర్తనతోటి ఈ నాలుక లేని గంటను, అది చాలా పెద్ద గంట ఉంటుంది, చిన్నది కూడా కాదు, అంటే ఒక పెద్ద హాల్ అంతా ఉంటుందో ఎంత. సో ఆ గంటను మీరు మోగించగలిగితే అప్పుడు వాటెవర్ మీరు గెలిచినట్టు, లేకపోతే మీ భక్తిని మేము గుర్తించినట్టు, అది ఇది అన్నట్టు. సో అట్లా చాలా మంది ప్రయత్నిస్తారు, ఎవరు కూడా నాలుక లేని కంట నుంచి చప్పుడు చేయలేకపోతారు. అయితే ఈ అల్వార్కి ఒకసారి భగవంతుడు, నాకు తెలిసి రంగనాథుడే అనుకుంటా. సో మన శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు. సో అతను వన్ ఆఫ్ దెమ్. అయితే ఆ దేవుడు తను అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి చెప్పు అంటే ఆ, అప్పుడు భక్తుడు అంటాడు, అల్వార్ అంటారు, అయ్యా నాకు అసలు ఏమి జ్ఞానమే సరిగ్గా లేదు, నేనేం చెప్తాను అక్కడ వాళ్ళు అదేమవుతుంది, ఎందుకు నన్ను పంపిస్తాను అంటే, నువ్వేం పర్వాలేదు నువ్వు వెళ్ళు అని అంటారు. సరే ఇక భగవంతుడు చెప్పాడు కదా, నేను ఎందుకు అంటే భగవంతుని ఆజ్ఞ ఎందుకు వదిలేయాలి అని, సరే అని తను వెళ్తాడు. తను వెళ్ళి తనకు మామూలుగా ఏం పద్యాలు అవన్నీ రావు, కానీ తను వెళ్ళి అక్కడ చెప్పడం మొదలు పెట్టగానే అనర్గళంగా అన్ని వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతే కదా, భగవంతుడు జ్ఞానం ఇస్తేనే వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎంత చదివినా, ఓ రోజు శ్లోకాలన్నీ చదివి బట్టి కొట్టి అంత చేసినా 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ శ్లోకం మర్చిపోతాం. ఎందుకంటే నేను ఇన్ని రోజులు చదవలేదు. సో ఆ భగవంతుడు మనకు ఆ జ్ఞానం ఇస్తేనే మనకు ఆ జ్ఞానము గుర్తుంటది. లేదా మత్తా స్మృతి జ్ఞానం అపవనం 15వ అధ్యాయంలో వస్తుంది కదా. వేదైశ్య సర్వేర్. ఉమ్, ఉమ్, అర్థం చెప్పండి. ఉమ్, ఉమ్. ప్రతి సన్నివిష్టం మత్తా స్మృతి జ్ఞానం. ఉమ్, ఉమ్. హరి బోల్, సో గుడ్ అదే. ఆ, వేదేశ లాస్ట్. సో ఆ వేదాలను రచించింది నేనే, ఆ వేదాల అంతము కూడా నేనే. సో మనం ఎంత ఆ సో ఈ మనం ఎన్ని చదువులు చదివినా, ఎక్కడ ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎంఏలు మాస్టర్లు డిగ్రీలు ఎన్ని చేసినా కూడా ఆ అంటే వేద అంటే నాలెడ్జ్, జ్ఞానము ఒక విధంగా అది కూడా. సో వేద అన్నది ఆ జ్ఞానము. మనం ఆ జ్ఞానము భగవంతుని ఈ దర్శనం చేయించలేకపోతే, ఆరు భగవంతుడు కృష్ణుడు అని లేకపోతే ఎన్ని వేదాలు చదివినా, ఎంత జ్ఞానం చదివినా, ఎన్ని డిగ్రీలు పొందినా అవన్నీ వేస్టే, మళ్ళా అదే జన్మ మృత్యు జర వ్యాధిలో పడతాం అనమాట. సో నేను అందరి హృదయాల్లో ఉన్నాను, నేనే వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటాను, మళ్ళీ మరుపునిస్తూ ఉంటాను. సో నీకు ఇది గుర్తుకొచ్చిందా మర్చిపోయిందా అంటే కూడా అది కృష్ణుడు వల్లే. కానీ కృష్ణుడు ఎందుకు చేస్తున్నా?
ఆ! ఎందుకు చేస్తున్నాడు? మన కోరికల్ని బట్టి, మన కర్మల్ని బట్టి, వాటిని బట్టి అది అప్పుడు ఆ టైంకి గుర్తుకు రావాలా? లేదా? నీకు అహంకారం వచ్చిందా? అయితే నీకు గుర్తుకు రానియ్యను ఆర్ సంథింగ్ అట్లా. సో, అలా చేస్తాడనమాట. సో, జ్ఞానానికి విడిగా మనము ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఈ అల్వార్‌ది ఎలాగైతే విన్నామో, ఆ అల్వార్ చెప్పినప్పుడు ఆ గంట పట 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 మోగుతా ఉంటదనమాట. సో, అలా మనకి జ్ఞానం విడిగా నేను ఇవన్నీ చదువుకోవాలి, నేను ఇవి చదివితేనే గ్రేటు, లేదా చదివితేనే నాకు గుర్తుంటాయి అన్నట్టు అనుకుంటే అదేం లేదు. ప్రేమతో భగవంతుని సేవ చేస్తే చాలు. దాంట్లో ఎంత గుర్తున్నా అది గ్రేట్. అంతే చాలు. కృష్ణుడికి కావాల్సిన మిగతా మెమరీ అంతా తనే ఇచ్చేస్తారు. మనకు కావాల్సిన 1 టీబీ, 1 జీబీ, 1 టీబీలు ఇంకా ఎంతొస్తే అంత అంత. యాహ్! అంతే గదా! యాహ్! గుడ్. సో, అక్కడ గూడా ప్రహ్లాదు గూడా మరీ పెద్ద పెద్ద అంటే ఇంక అప్పటి స్కూలుకెళ్ళినాడు గానీ 5 ఏండ్ల బాలుడే. అంత చిన్న బాలుడికి వాళ్ళు కాల్చేద్దామని చూసినా గూడా తను జస్ట్ ఆహ్, ఓకే భగవంతుడా నీ ఇష్టం. వాటెవర్ ఈ దేహంలో ఉండేదుందా, పోయేదుందా ఏదైనా గూడా ఆ జ్ఞానమంతా గూడా భగవంతుడు గురువు ద్వారా ఇచ్చినాడు గదా! నారదుని ద్వారా. యాహ్! అది అది గూడా తీసుకోవచ్చు మెసేజ్ అంతే. సో, భగవంతుడు తన హృదయంలో నుంచి ఇస్తున్నాడు గాబట్టే తను గుర్తు చేసుకోగలిగాడు. అండ్ జ్ఞానం ఒకటి, ఇంకోటి మోక్షం ఒకటి. సో, భక్తి ద్వారా మోక్షము అది మీరు ఒకవేళ 'భక్తి రసామృత సింధు' చదివితే దాంట్లో చెప్తారనమాట. భక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోక్షం కోరుకోరు. అండ్ భక్తులకి మోక్షము తను అంటే మోక్షం ఇచ్చే దేవి తనొచ్చి ప ఇట్లా వినతిని ఏమంటారు? ప్రాధేయపడుతుంటదనమాట. "అయ్యా! అయ్యా! నేను నీకు మోక్షం ఇస్తానయ్యా" అన్నట్టుగా అంటుంటదంట భక్తి. సో, సారీ మోక్షము. మోక్షమొచ్చి భక్తులకి అట్లా అంటది. ఎందుకు అంటే, భక్తులు ఆల్రెడీ మోక్షానికి అతీతము. ఇందాక మనం డిస్కస్ చేసింది అదే. సో, నేను నరకంలో ఉంటానా? లేతే ఆహ్, స్టూల్‌లో వార్మై ఉంటానా? చిన్న పురుగై ఉంటానా? ఏదై ఉంటానో అదంతా అంతే. సో, కృష్ణ నువ్వు ఏమైనా చెయ్యి నాకు పర్వాలేదు. కానీ నువ్వు నాకు గుర్తుండాలి. నేను నీకు నీ భక్తులకు సేవ చేస్తుండాలి. అదే ఒక్కటే నా ఆశ. అది ఎక్కడైనా పర్వాలేదు. సో, అలా చేసినప్పుడు నేను విడిగా నేను ఇది వదిలేయాలి అని అవసరం లేదు. అంటే నేను అయ్యో! వాటెవర్ ఈవెన్ మన ఈ 4 నియమాలు అనుకున్నాం గదా! మాంసాహారము లేకపోతే వ్యభిచారము జూదము, మత్తు పదార్థాలు. ఇవన్నీ గూడా విడిగా వదిలేయాల్సిన అవసరం లేదు. నాకు కృష్ణుడి పైన ఎప్పుడైతే ప్రేమ పెరిగి నేను కృష్ణుని సేవ చేస్తున్నానో, ఆ సేవలో ఎంత నిమగ్నం అయిపోతా అంటే యెస్ నేను కృష్ణుడికి ఏది పెట్టానో అదే తింటాను. సో, అందువల్ల ఈ మాంసాహారం ఇవన్నీ అక్కర్లేదు. నేను హింస చేయదలుచుకోలేదు. అట్లా ప్రతీదీ ఆ వైరాగ్యం అన్నది సాధారణంగానే వచ్చేస్తదంట. సో, అది భక్తిలో ఉన్న గొప్పతనం. అండ్ భక్తి ద్వారా మనకి అన్నీ పారదర్శకంగా ఎట్లయితే ఒక అద్దంలో నుంచి అంటే ట్రాన్స్‌పరెంట్ అద్దం ఏదైతే ఉంటదో దాంట్లో నుంచి యాజ్ ఇట్ ఈజ్ అన్నీ కనపడతా ఉంటాయో, సో, అలా మనం ఏది చూసినా కూడా మనం విరాట్ రూపంలో అదే అనుకున్నాం కదా! చాలా సార్లు. మనం ఏది చూసినా మనకు భగవంతుడు గుర్తుకు రావాలి. అరే! ఈ చైర్ ఎవరు చేశారు అంటే, ఆ చైర్‌కి ఒక వ్యక్తి చేసినా కూడా ఆ వ్యక్తి అంత అందంగా ఎలా చేశాడు అంటే భగవంతుడు ఇచ్చిన జ్ఞానం వల్లనే చేశాడు. లేదా భగవంతుడు ఇచ్చిన చెట్ల వల్ల చేశాడు. అట్లా. ఏది చూసినా మనం భగవంతుడిని గుర్తు చేసుకుంటాం. సో, ఆ భక్తి ద్వారా మనకు ప్రతి దాంట్లో గూడా భగవంతుడు గుర్తుకొస్తుంటాడు. భగవంతుడు కనపడుతుంటాడు. మనకిష్టమైన వాళ్ళైనా సరే, మనకి ఇష్టం లేని వాళ్ళైనా సరే. ప్రస్తుతానికి మనకు కొద్దిగా కొంతమంది ఇష్టం లేదేమో. బట్ మెల్లిమెల్లిగా వాళ్ళలో గూడా భగవంతుని చూడడము, పరమాత్మని చూడడము, లేదా ఆ మంచి గుణాలు చూడడం వల్ల మనకు వాళ్ళ పట్ల గూడా ద్వేషమంతా పోతది. అది ఆ పారదర్శకత్వం వస్తది భక్తి ద్వారా. అండ్ ఆఫ్‌కోర్స్ ఫైనల్ థింగ్ పూర్తిగా ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉంటాము. ఇలా చేయడం వల్ల. హరే కృష్ణ. సో, ఇది మన మెయిన్ ఈ పరమాత్మ టాపిక్ అంతా. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారా మాతాజీ? యాహ్! హ్మ్. వెరీ బాగుంది.
హరి బోల్. గ్రేట్, గుడ్ గుడ్. యా యా యా, అది కరెక్టే. హరి బోల్. యా, గుడ్ గుడ్. థ్యాంక్ యూ మాతాజీస్, ప్రభుజీస్. ఇంకేమైనా మీరేమైనా యాడ్ చేస్తా అంటే యాడ్ చేయండి. హరే కృష్ణ. ఓకే మాతాజీస్. యా, వాచాక. హరే కృష్ణ. యా, గుడ్. సో వీలైతే అదే విగ్రహారాధన ఏదైనా విధంగా చేయగలిగితే చాలా మంచిది. ప్రయత్నించండి. అంటే ఏదో పర్సనల్ గా లేదా గుడికి వెళ్ళి అట్లీస్ట్ హారం, ఆ, పూలమాలలు అల్లించడము, అది ఆ సేవ చేయగలిగినా కూడా మంచిదే. ఏదో విధంగా అదొకటి ఎంగేజ్ అయితే అది మనం తనే తనే నన్ను లాగింది. నన్ను ఇట్లా తను ఆల్మోస్ట్ 8th క్లాస్ నుంచి ఉంది తను ఇస్కాన్ లో. అన్నమాట. అంటే తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు అన్ని గుళ్ళకి తీసుకెళ్లారు. అయితే వాళ్ళకి ఇస్కాన్ వెళ్ళినప్పుడు బాగా నచ్చింది. వాళ్ళ తమ్ముడికి కూడా ముఖ్యంగా అక్కడ ఈ కీర్తనలు అవి నచ్చాయన్నమాట. సో వాళ్ళ తమ్ముడు ఎక్కువగా వెళ్ళడం ఇష్టపడ్డాడంట. సరే తమ్ముడు వెళ్తున్నాడు కదా అని వీళ్ళు కూడా సండే సండే మన సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉంటది కదా, అక్కడ ప్రసాదం బాగుంటదని సర్లే తమ్మునికి ఇంట్రెస్ట్ ఉంది కీర్తనలని. అలా అని వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వీళ్ళు పోవడం మొదలు పెట్టారంటే ఇక సరే పిల్లలు వెళ్తున్నారు కదా అని తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఆ? అరే బాగుంది. మాతాజీ. నే- నే- నేను మీకు చెప్పానో లేదో, అదే చెప్పా అది నాకు పెళ్లి గురించి. డెఫినెట్ అదైతుంది మాతాజీ. అమ్మా నాన్నలు అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు నిరంతరం మంచిగా ప్రేమతో పూజలు అవన్నీ చేసేవారు. మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. బట్ అదే మాకు కుదిరితే మాకు ఎంతవరకు పార్టిసిపేట్ చేయగలిగితే అంత చేసాము. బట్ ఆ ఫోర్స్ చేయలేదు కాబట్టి కూడా ఒక విధంగా మంచిదే అనిపడ్డది. అంటే చెప్పే కదా మీరు ఇందాక అన్నట్టు ఆ క్లీన్ స్లేట్ లాగా ఉన్నా అనమాట మాకు. అంటే ఈ దేవుడు అన్నట్టు ఫిక్స్డ్ అన్నట్టు ఏం లేకుండే. ఓకే. సో వాళ్ళు చేసిన భక్తి కొద్దిగా డెఫినెట్గా ఆ బెనిఫిట్ వచ్చింది. అండ్ పెళ్లి టైంలో కూడా ఎలాగంటే మ్మ్, నాకు మామూలు చిన్నప్పుడు కృష్ణ అంటే కొద్దిగా ఇష్టమే కానీ ఎప్పుడు ఇట్లా భక్తిలో అంత లేను. అయితే పెళ్లి చూపులు అయినప్పుడు వాళ్ళు అడిగారు అనమాట, నువ్వేమైనా మాట్లాడతావా అన్నట్టుగా అన్నారు. అంటే అమ్మో నేనేం మాట్లాడాను అన్నట్టుగా అన్నాను. ఇక జస్ట్ అది పెళ్లి చూపులు అయ్యాయి. ఒక నెక్స్ట్ నెలలోనే వారం 2 వారాల్లోనే ఎంగేజ్మెంట్ అయింది. ఆ, దాని తర్వాత నెలలోనే పెళ్ళి అయింది అనమాట. సో మాకు మాట్లాడుకునేంత గ్యాప్ కూడా ఎక్కువ లేదనమాట. సో నాకు తన గురించి ఎక్కువ తెలియదు, తన గురించి ఆ, తనకు నా గురించి తెలియదు. ఇద్దరికి ఏం తెలియదు. సో పెళ్ళయిన తర్వాత జనరల్ కదా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి వెళ్తాం కదా, వెళ్ళిన నెక్స్ట్ డే పొద్దున్నే గుడికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు తన హ్యాబిట్స్ లో ఉన్న ఇస్కాన్ కృష్ణుని టెంపుల్ తీసుకెళ్ళింది. నాకు అప్పటికి ఇస్కాన్ పెద్దగా ఏం తెలియదు, అదంతా ఏం లేదు. సో ఓన్లీ థింగ్ అక్కడ వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకున్నాక ఓ నాకు కృష్ణుడు ఇష్టమే, తనకు కృష్ణుడు ఇష్టమే అని అనుకున్నాను అంతే. సో అంటే అది మాట్లాడలేదు, చేయలేదు, ఇష్టాలు అవి ఇవన్నీ ఏం తెలియదు. కానీ కృష్ణుడు మీరు అన్నట్టు సో వాట్ ఎవర్. ఆ! పూర్తిగా రాక్షసుని లెవెల్‌లో తినేవాడిని. యాహ్! అరే బాల్. యాహ్! అరే బాల్. ఉన్నాయి మాది. అంటే బట్ ఆఫ్‌కోర్స్ తను కూడా నాకు స్వయంగా ఎప్పుడు డైరెక్ట్ ప్రీచ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అదే ఆ భర్త అంటే మగవాడు అన్నట్టు అహంకారం ఉంటది గదా అన్నట్టుగా. యాహ్!
అంటే భక్తుల సాంగతి అంటే నేను అదే తను ప్రయత్నించింది ఇక్కడ. నాది ఇక్కడ మాకు పెళ్లి కాగానే నెల రోజులకే నాకు ముంబైలో ప్రాజెక్ట్ వచ్చింది. సో అటు వెళ్ళిపోవాల్సొచ్చింది. సో అక్కడెళ్ళాక అక్కడ చౌపాటి టెంపుల్, జూ టెంపుల్ అవన్నీ తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. భక్తి ఉష మాకు మేము బాంద్రాలో ఉండేవాళ్ళము. నెక్స్ట్ స్టేషనే కార్ అనమాట. అక్కడ మహాప్రభు ప్రభు అని చాలా సీనియర్ డివోటీ. వాళ్ళ ఇంట్లో భక్తి ఉష అయ్యేటప్పుడు అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నించింది. నేను తను ఫ్రైడే భక్తి ఉషాకి వెళ్ళేది. భక్తి ఉష దగ్గర దించేసి 2 గంటలు రోడ్ల పైన తిరిగేవాడిని కానీ భక్తి ఉష కూడా అటెండ్ అయ్యేవాడిని కాదు. సో అలా ప్రయత్నించింది కానీ అంటే అక్కడ ఏం సెట్ కాలేదని అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, వీడు ఇక్కడ వినేటట్లేడు అని బైరేన్ తీసుకెళ్లి పడేశాడు. అంటే ఆ చిన్న ఐలాండ్, ఎడారి, పెద్దగా తిరిగేది లేదు, చేసేది లేదు. అక్కడ ఆ భక్తుల సాంగత్యం కూడా ఎలా దొరికింది అంటే, తను ఫస్ట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు తను ప్రెగ్నెంట్ ఉండే. సో అంటే తనకి ప్రెగ్నెంట్ ఉందని ఇక్కడే ఉండిపోయింది. సో డెలివరీ అయ్యాక మొదటి బాబు అదోక్ష పుట్టాక 6 నెలలకి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత వచ్చే ముందు అడిగింది అక్కడ ఇస్కాన్ ఉందా అని బహ్రెయిన్‌లో. అంటే నాకు అవన్నీ ఏం తెలియదు. అక్కడ ఒక కృష్ణుని టెంపుల్ ఒకటి వేరే అది వేరే శ్రీనాథ్‌జీ టెంపుల్ అని అది మనమల వేరేది ఉంది సిటీలో. అదొకటే టెంపుల్ ఉంది. ఇస్కాన్ ఏం లేదు అని చెప్పాను. సరే తను వచ్చాక కూడా ఈ ఊరికనే అడ్జస్ట్ అయిపోయింది నడుస్తుంది. దాని తర్వాత అమ్మ నాన్న వచ్చారు హాలిడేస్ కోసము. మీకు పర్వాలేదు కదా! నేను చెప్పా అంటే టైం ఉంది కదా! హరే కృష్ణ. ఆ! అయ్యో! అంటే మొదలు నేనెప్పుడు భగవంతుని చెయ్యి చూడలేదు మాత్రం. తర్వాత మాత్రం భగవంతుని చెయ్యి ఉందని మాత్రం అర్థమైంది. సో, అలా అమ్మా, నాన్న వెకేషన్‌కొచ్చి వాళ్ళు అక్కడికి బహ్రెయిన్‌కొచ్చారు. 2 నెలలుండి వాళ్ళు తిరిగి ఎళ్ళిపోయేటప్పుడు వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లో దించాము. దించినప్పుడు అక్కడ ఒక ప్రభుజీ అంటే బాగా చాలా ఫెయిర్‌గున్నారు. మంచి ఫుల్ ఫెయిర్ కలర్. తనకు కొద్దిగా తిలకం ఉన్నట్టుగా అట్లా తనకు కనపడ్డది మా మా వైఫ్‌కి. అండ్ కానీ కంటిమాల మాత్రం ఉంది. అది చూసి అరే! ఈయన ఇస్కాన్ డివోటీనే అయ్యుంటారు అని ఎళ్లి అంటే మాట్లాడొద్దా అన్నట్టుగా అన్నది. నాకు మామూలుగానే మొహమాటం. నేను జనరల్‌గా ఎవరిని పలకరియనసలు. నేనన్నాను నీ ఇష్టము నువ్వే చూసుకో అని అన్నాను. అయితే తనెళ్ళి హరే కృష్ణ అనేసింది. ఆ ప్రభుజీ కూడా హరే కృష్ణ అన్నారు. అయితే అప్పుడు ఆయన తెలుగు ఆయన్నే అనుకోకుండా గోపీచంద్ర కృష్ణ ప్రభు అని తనిప్పుడు మాయాపూర్‌లో ఉంటున్నారు రిటైర్ అయిపోయి. సో, ఆ ప్రభుజీ అప్పుడు చూసి ఓకే. అంటే ఈ హరేకృష్ణ పలకరియ్యగానే ఓకే. ఇక్కడ ఇస్కాన్ ఉందా అంటే, అవును మాతాజీ ఉంది అది అని తను ఒక తెలుగు డివోటీ అడ్రెస్ ఇచ్చారు. ఫోను నంబర్ ఇచ్చారు. ఇంకోరు మేము ఏదైతే ఏరియాలో ఉన్నామో అక్కడ ఒక ఒడియా డివోటీ ఉన్నారనమాట. వాళ్ళ ఫోను నంబర్ ఇచ్చారు. 2 ఇస్తే మొత్తానికి మేము ఫస్ట్ గుడి వెతుక్కుంటూ ఎళ్లి మొత్తానికి అక్కడ గుడి చూస్తే మనం జనరల్‌గా ఇండియాలో చూసిన గుడికి అక్కడ ఎట్లా ఉంటది చిన్న బిల్డింగ్‌లో ఒక ఒక ఫ్లోర్‌లో ఉంటదనమాట. పైన గుడిలాగా ఉండదు, ఏముండదు. నేనది జూసే యాహ్! అది గాక మేమెళ్ళింది ఎలా అంటే 5 గంటలకి. పేరేన్‌లో బ్రహ్మచారీస్ అంతా ఎవరు ఉండరు. గుడిలో సేవ జేయడానికి ఉండరు యాక్చువల్ డైరెక్ట్‌గా 24 గంటలు. సో, ప్రతి ఒక్కరు జాబ్‌కెళ్తారు. జాబ్ నుంచి వచ్చిన తర్వాతే సేవ చేస్తారనమాట. సో, మేము 5 గంటలకెళ్తే అప్పుడు ఎవరు లేరు. చిమ్మని చీకటి. అప్పుడు నేను అనుకున్నాను ఇదేం గుడి అసలు? ఇలా గుడి ఉంటదా అని అనుకున్నాను. బట్ వాటెవర్. దాని తర్వాత ఇగ ఆ రోజు 6:30, 7కో ఎప్పుడో మొత్తానికి దర్శనం ఓపెన్ అయ్యి దర్శనం చేసుకున్నాము. అలా అంటే కృష్ణుడు ఆ భక్తుడిని కలిపియడము, ఇక నన్ను వాళ్ళు అంటే అప్పటికి నాకు భక్తి లేదు. సో, వాళ్ళు ఎన్ని సార్లు భక్తి భిక్ష పిలిచినా ఒడియా ప్రభుజీ వాళ్ళ ఇంట్లో భక్తి భిక్ష ఉండేది. వాళ్ళు ఎన్ని సార్లు పిలిచినా గూడా నాకు దగ్గుందనో, లేతే నాకేదో జరం ఉందనో, లేతే ఏదో అసలు సాకు చెప్పి వెళ్ళేవాడిని గాదు. అయితే ఈ గోపిజన కృష్ణ ప్రభు ఎవరైతే తెలుగతను ఉండేనో తను తర్వాత తనప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి జగన్నాథ్ రథయాత్రకెళ్ళేవారు. వెళ్తుండే యాక్చువల్లీ. ఆ రథయాత్ర నుంచి వచ్చిన తర్వాత తనొచ్చి రెగ్యులర్‌గా కొద్దిగా కలవడం, చేయడము. నాకోసారి అంటే నాకు కొద్దిగా ముంబైలో ఎలర్జీ గూడా అయింది బాగా దగ్గుది. సో, ఆ దగ్గు ఎలర్జీ అయిందని బాగా దగ్గొస్తుందంటే సరే ఆహ్, భక్తి వృక్షాకర్లెళ్ళే నేను హాస్పిటల్ తీసుకెళ్తా అని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ ఆల్‌మోస్ట్ గంట, 2 గంటలైతే అంత కూర్చొని ట్రీట్‌మెంట్ చేయించి మళ్ళా దాని తర్వాత మళ్ళా భక్తి వృక్షాకి తీసుకెళ్ళాడు. ప్రసాదం తిందాం రా అని. సో, ఆ భక్తుల అంటే ఇక్కడ ముంబైలో ఉంటే వినట్లేదు అని ఐలాండ్‌లో పడేసి ఆ భక్తుల సాంగత్యం మధ్యలో పడేశారనమాట కృష్ణుడు నన్ను. ఇగ నువ్వు ఎటు పారిపోవడానికి ఛాన్స్ లేదు అని. యాహ్! హరే కృష్ణ.
యాహ్! ముఖ్యంగా సాంగత్యం మాతాజీ. మనకు సాంగత్యం ఎంత ఎక్కువుంటే అంత హరే కృష్ణ. అలా భక్తులైన వాళ్ళు గూడా చాలా మందున్నారు మాతాజీ. అంటే మా బహరైన్‌లో చాలా మంది అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళు తర్వాత మంచి మంచి భక్తులయ్యారు అలా గూడా. అదేం లేదు మాతాజీ. మనం ఓన్లీ చేయాల్సింది ప్రేయర్స్ ఒకటి, వీలైనంత మటుకు ప్రసాదం తినిపియాలి అంతే. వీలైతే ఎప్పుడైనా కీర్తనలు అవి ఇవి అవి వినగలిగినా, ఇంట్లో ఎప్పుడైనా కీర్తన అరేంజ్ చేయగలిగినా అప్పుడు ప్రేయర్స్ ఒకటే మాతాజీ. వాళ్ళింక మిగతావేవి చేయకపోతే మాత్రం ప్రేయర్స్. అరే! యాహ్! హుహు. ఎందుకంటే ఇప్పుడు అది చెప్పాం గదా! నేను ముంబైలో ఉన్నప్పుడు 'మహాప్రభు ప్రభు' అని వాళ్ళ భక్తి ఉష అని. ఆయన భక్తి ఉష అయినప్పుడల్లా మళ్ళా అంటే మా మా వైఫ్‌ని తను గేట్ వరకు వదిలిపెట్టడానికి బయటికొచ్చారు. అప్పుడు నన్ను పిలిచారు. "అట్‌లీస్ట్ ప్రసాదం తినెళ్ళయ్యా" అని. నేను "అహా! లేదు రాను" అని అసలు వెళ్ళేవాడిని గాదు. అలాంటిది దాని తర్వాత ఇలా బహ్రెయిన్ ఎళ్ళాక వాటెవర్ కొద్దిగా భక్తిలోకొచ్చాక తను ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత నన్ను ఒకసారి ఇన్వైట్ చేసామనమాట అక్కడికి బహ్రెయిన్‌కి. తనొచ్చి అప్పుడు అంటే యాక్చువల్లీ తనిక్కడున్నప్పుడే మా వైఫ్‌కి చెప్పేవారనమాట. "నువ్వేం కంగారు పడకు. నువ్వు ఓన్లీ ప్రసాదం తినిపిస్తుండు చాలు" అనన్నారు. సో, అలా 2 సంవత్సరాల తర్వాత తను బహ్రెయిన్‌కొచ్చి నాలో ఉన్న మార్పునంతా చూసి చెప్పారనమాట. "చూసావా నీకు చెప్పాను గదా! నువ్వు జస్ట్ ప్రసాదం తినిపిస్తుండు ఆ మార్పొస్తదని" అని అన్నారనమాట. ఆ! అ అ అ అం అందరం ఆల్‌మోస్ట్ అంతే మాతాజీ. అదే మేబీ కొందరం కొందరం టైం తీసుకుంటాం. కొందరు ఎక్కువ టైము, కొందరు తక్కువ టైము అది. యాహ్! మాతాజీ. అ అమ్మ యాహ్! యాహ్! డెఫినెట్‌గా. అమ్మా, నాన్న డెఫినెట్ మాతాజీ. వాళ్ళున్న భక్తే మాకు ఆ లోపల ఉండిపోయింది. అది బయటికి రావడానికి అదే అంటారు గదా! బోరింగ్‌లో నీళ్ళు ఫస్ట్ రాకపోతే ఎవరైనా కొద్దిగా నీళ్ళు పోస్తే అప్పుడు బోరింగ్‌లో నీళ్ళొస్తాయని. అలా భక్తి వీళ్ళు చేయడం వల్ల ఆ లోపల ఉండిపోయింది. బయటికి రావడానికి ఇస్కాన్ కొద్దిగా తోడ్పడి మొత్తానికి బయటికి తీసుకొచ్చింది. యాహ్! డెఫినెట్‌గా మాతాజీ. కరెక్టే మాతాజీ. వెరీ వెల్. సో, డెఫినెట్‌గా సో, అమ్మకి, నాన్నకి కూడా చాలా చాలా అంటే ఇగ వ వ నేను అదే అంటా మాతాజీ వాళ్ళ రుణం నేనెప్పుడు తీర్చుకోలేను. అంటే వాళ్ళు నాకు ఈ దేహాన్నిచ్చి, నాకు ఈ దేహంలో ఈ భక్తి చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు డెఫినెట్‌గా అమ్మ, నాన్న చాలా అంటే గ్రేట్ అసలు. సో, అందుకే నేను అంటే వీలైనంత ప్రయత్నిస్తా మాతాజీ. అమ్మ, నాన్న ఏదో విధంగా కృష్ణుని గోలోకం చేరాలి అంతే. కృష్ణుని భక్తిలో ఉండాలి అంతే. అది ఇంపార్టెంట్. ఆ! నిజం మాతాజీ. ది హరి హరి బోల్. హరి బోల్. యాహ్! హరే కృష్ణ. నా ప్రయత్నం డెఫినెట్‌గా ఉంది మాతాజీ. బట్ డెఫినెట్‌గా అదే అమ్మనే చాలా సిన్సియర్‌గా సేవ చేస్తుంది. ఆ సేవకి వాళ్ళు మెచ్చుకొని పిలిచారు యాక్చువల్లీ ఇమ్మీడియేట్‌గా. హరి బోల్. డెఫినెట్‌గా. సో, ప్రే చేద్దాం. హరే కృష్ణ. హరి బోల్. సో, అదే మెయిన్‌గా అంటే నేనెందుకు షేర్ చేశానంటే మీరెక్కడ కుంగిపోకండి. అంటే అయ్యో! నా భర్త అవి ఇవి వాళ్ళు రావట్లేదు అది ఇది అని. అరే! డెఫినెట్. డెఫినెట్‌గా. డెఫినెట్. యాహ్! వెరీ గుడ్. మామూలుగా మీరు ఒక పాట ప్రేయర్‌లో వినుంటారు. అదే 'జగాయి మగాయి సేవి' అంటే 'జగాయి మగాయి' కన్నా కూడా నేను ఇంకా అధముడిని. సో, ఓ ఓ గౌరనితాయ్ ప్లీజ్ నన్ను కరుణించి నన్ను
బయటికి తీయండి అన్నట్టు అంటారు. సో, నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే అదే మీ మీ భర్త వాటెవర్ మీరు వాళ్ళ గురించి ఎక్కువ పిల్లల గురించి ఎక్కువ ఆలోచన కంటే అంటే నేనే భక్తిలోకి రాగలిగానంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. ఓన్లీ టైం గ్యాప్ ఉంటది. అంతే. అంతే. కరెక్ట్ మాతాజీ అంతే. సో, మన ప్రయత్నం మనం చేద్దాము అంతే. హరిబోల్. అంతే. కృష్ణుడు ఆ ఎఫర్ట్స్ చూస్తాడు. ఆ ఎఫర్ట్స్ చూస్తాడు. అదే దామోదర్ లీలంతా గూడా. హరిబోల్. సో, చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. వా వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శిల్ ప్రభుపాద్ की जय. दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण जी, दंडवत प्रणाम।